నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్ నేను విజయ్ శంకర్ రేవంత్ సర్కార్ తీసుకున్న అభివృద్ధి నిర్ణయం ఎవరి కోసం వాస్తవాల మాటన దాడులు సమంజసమేనా అధికారం లేకపోతే అంతా రాజకీయ కోణమేనా టార్గెట్ అంటే హింసను ప్రేరేపించడమా ఓ సామాన్య రైతు అధికారులపై కర్రలు రాళ్లతో దాడి చేసే సాహసం చేస్తారా వాహనాలు ధ్వంసం చేసింది రైతాంగమేనా తప్పు చేసిన వారు సమాజంలో తలెత్తుకొని ఎలా తిరుగుతారు పొలిటికల్ ట్రిక్ ఎవరిది ఇరుక్కున్నది ఎవరు ఇరికించింది ఎవరు బాంబులు పేలుతాయన్నది ఒకరు వత్తి వెలిగించి బాంబుల్ని పేల్చింది మరొకరు నేటి రాజకీయాలు అసహించుకునేలా తయారయ్యాయా వ్యవస్థ గాడి తప్పిందంటున్న వారే అడ్డంగా బుక్కయ్యారా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా రాజధాని హైదరాబాద్కు లింక్ తప్పదా పెయిడ్ చేసింది ఎవరు ఫైన్ ఎవరికి కట్టడి చేయాలనుకున్నారు టెక్నాలజీకి అడ్డంగా బుక్ అయ్యారు ఇదే నేటి స్పెషల్ డ్రైవ్ నిప్పు లేనిదే పొగరాదు సమస్య ఏదైనా కావచ్చు తొలుత ఆరోపణలే కీలకం ఎంక్వైరీలో వాస్తవం ఏందనేది బయటపడుతుంటుంది 10 ఏళ్ళు అధికారంలో ఉన్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ప్రత్యర్థులపై నిఘా నేత్రంతో రాజకీయ అణిచివేతకు గురి చేసిందన్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అండ్ టీంకు సీన్ రివర్స్ అయింది ఇదే గులాబీ శ్రేణులను పరేషాన్ చేసేలా తయారయ్యింది వాస్తవానికి ఒక్కో పార్టీ ఒక్కో పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుంది ఇదే అంశం కాంగ్రెస్కి కలిసొచ్చేలా చేసింది 6 గ్యారంటీలతో హస్తం పార్టీ అధికారంలోకి రావడం ఆ దిశగా అన్ని తానే నడిపించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇట్టే జరిగిపోయాయి ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఊరుకుంటుందా ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ ప్రత్యేకించి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు చైతన్యం మాటున ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నారు రాజకీయ అలజడి సృష్టించారన్న వాదనలు లేకపోలేదు ఇంతవరకు బాగానే ఉంది వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టారు అక్కడి నుంచే అసలు లడాయి మొదలైంది వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయించడం స్థల సేకరణ కోసం లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ స్థాయిలో చేపట్టేలా అధికారులు రెడీ అవ్వడం అక్కడే ప్రభుత్వం ఊహించని ఘటన జరగడం అన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమంటూ కొంతమంది గ్రామస్తులు కలెక్టర్ సహా అధికారులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు ఈ దాడి నుంచి అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు కార్లను రైతులు ధ్వంసం చేశారు ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిని కర్రలు రాళ్లతో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి వారి నుంచి తప్పించుకున్న వెంకటరెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పైన కూడా రైతులు దాడి చేశారు కలెక్టర్పై దాడిని సీరియస్గా తీసుకుంది రేవంత్ సర్కార్ అయితే కేవలం రేవంత్ సర్కార్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించి తమ గళం వినిపిస్తున్నారు దాదాపుగా చాలా చోట్ల పెన్ డౌన్ కూడా చేశారు తమకు రక్షణ లేదంటూ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి సిద్ధంగా ఉన్నారు అసలు వెంకటరెడ్డి గుడ్ ఈవినింగ్ ఏ విధంగా చూడాలి మొత్తంగా జరిగినటువంటి దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా సీరియస్గా ఉన్నారని చెప్పుకోవాలి ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటుగా చాలా చోట్ల పెన్ డౌన్ చేస్తున్నారు ప్రస్తుతానికి నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది నల్గొండలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏమంటున్నారు ఫార్మా కంపెనీకి సంబంధించి వికారాబాద్ లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించి లగచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి ఐఏఎస్ అధికారుల సంఘం
తీవ్రంగా ఈ ఘటనను ఖండించడమే కాకుండా పెండౌన్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక రాజకీయ రంగు పులుచుకున్నటువంటి ఈ అంశం తాజాగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇటు కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, అదేవిధంగా తన అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ లాక్కుంటున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా కూడా తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే మొత్తం రాజకీయాలను పులుపుకున్నటువంటి ఈ అధికారులు కూడా తీవ్రంగా అయితే స్పందిస్తున్నారు. ఉదయం నుంచి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కొందరు ఇటు హరీష్ రావు పర్యటనలో ఉన్నారు. మరికొంతమంది కలిసి కూడా ఖచ్చితంగా ఈ ఘటనపై స్పందించాల్సిందిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో కొడంగల్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై జరిగిన దాడిని ఓవైపు ధృవీకరిస్తూనే ఇటు కలెక్టర్ పై మాత్రం దాడి జరగలేదంటూ కూడా మరొక వర్గం చెప్తున్న నేపథ్యం. ఇటు అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరికొన్ని ఉద్యోగ సంఘాలతో పాటు ఐఏఎస్ సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తుండటంతో అయితే తీవ్ర దుమారం లేపుతుందని చెప్పొచ్చు. ఇక మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో జరిగే దుగ్గ్యాల ప్రాంతంలో రాత్రి 4:30 గంటల నుంచి 300 మంది పోలీసులు దాదాపు 3 ఊర్లను కూడా ఖాళీ చేసే విధంగా తమ చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం ఈ విధంగా పనిచేస్తుంది, పోలీసులంతా కూడా ప్రైవేట్ సైన్యంగా కాంగ్రెస్ పనిచేస్తున్నారంటూ కూడా కేటీఆర్ తీవ్రంగా దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు గత 3 గంటల నుంచి కూడా తీవ్రంగా రోడ్లపైకి వస్తుండటంతో కూడా ఇక ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే కలెక్టర్ ని లగ్చర్లకు గ్రామంలో మాట్లాడాలంటే పిలుచుకెళ్లారో సురేష్ అనే వ్యక్తి, అదేవిధంగా సురేష్ తో పాటు పట్నం నరేందర్ రెడ్డి దాదాపు 42 సార్లు ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా కూడా కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే నరేందర్ రెడ్డిపై కూడా ఇటు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పంపించడంతో కూడా ఇంకా తీవ్ర దుమారం లేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే జయేష్ రెడ్డి సూర్యాపేట కూడా ఈ ఘటనను తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా మాకు రక్షణ కల్పిస్తేనే మేము ఇలాంటి ఉద్యోగం చేయగలమంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం భిన్నంగా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా మల్లన సాగర్ లాంటి ప్రాజెక్టులకు 50,000 ఎకరాల భూమిని ఇటు పబ్లిక్ హియరింగ్ల ద్వారా, అదేవిధంగా గ్రామ సభల ద్వారా సేకరించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు మాత్రమే తెలిపింది. కానీ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఖచ్చితంగా అధికారులపై దాడులకు రైతులను విసుగొస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించి నల్గొండ జిల్లాలో మాత్రం రాజకీయ దుమారం లేస్తుందని చెప్పచ్చు. ఎస్, అంటే వెంకటరెడ్డి ప్రధానంగా ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం చెప్తున్నారు అంటే చాలా చోట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా పెన్ డౌన్ కూడా చేశారు. పూర్తిగా తమకు రక్షణ కల్పిస్తామనేటువంటి భరోసా ప్రభుత్వం నుంచి వస్తే కానీ మేము విధులకు హాజరు కామంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల నెలకొన్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగుల వర్షన్ ఏ విధంగా ఉంది, దాడి ఎవరు చేశారని వాళ్ళు అనుకుంటున్నారు? అంటే ప్రతిపక్షం ఏమైనా కావాలని రెచ్చగొట్టి చేయించిందా, లేకపోతే రైతులే ఇష్టం లేక దాడి చేశారా? దీనికి సంబంధించి అసలు ఉద్యోగస్తులు ఏం చెప్తున్నారు వెంకటరెడ్డి? ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఏఎస్ సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలోనే రెవెన్యూతో పాటు ఇటు ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వ పబ్లిక్ హియరింగ్, అదేవిధంగా ఇటు ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కూడా తమ సేవలను అందిస్తాం, ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలంటూ ప్రధాన డిమాండ్ గా అయితే ఐఏఎస్ సంఘం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఇటు రాజకీయ పార్టీలు రెండు, బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరగడం, ఇక దీనికి అనుసంధానంగా మరికొన్ని రాజకీయ అంశాలను లేవనెత్తుతూ కూడా ఎవరి వాదన వారు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే అంశంలో కూడా ఇప్పటికే ఈ స్కామ్, ఈ రేస్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమృత్ స్కామ్ సంబంధించి కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఈ 3 అంశాలను నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇప్పటికే వెళ్ళి తీసుకొస్తూ కూడా తమ వాదనను అయితే బలంగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో తీరు కూడా దీనికి భిన్నంగా వస్తుంది. ఉదయం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు దాడి చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోం. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల్లో 70% మంది జైలుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. రైట్, ఇక మొత్తంగా